Namaste my dear students, welcome to our video lesson number 2. In this video, we are going to learn some more extent about B forms. We have already learned how to use am, is, or present B forms. Okay, I am at office, she's in the kitchen, okay, they're happy. Why are you not happy? ఇలాంటివి మనం నేర్చుకున్నాం. ఓకే, బేసిక్స్. అండ్ ఇన్ దిస్ లెసన్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ సంథింగ్ మోర్ అబౌట్ అమెజాన్. యూజువల్గా చాలామంది ఏమనుకుంటారంటే నేను ఆఫీస్లో ఉన్నాను ప్రజెంట్, ఆమె కిచెన్లో ఉంది ప్రజెంట్, ఇది చెప్పడానికి మాత్రమే బీ ఫార్మ్స్ అని అనుకుంటారు. అంటే ఐఎమ్ ఎట్ ఆఫీస్, షీఈస్ ఇన్ ద కిచెన్. ఓకే, ఇలా చెప్పడానికి మాత్రమే మనం బీ ఫార్మ్స్ అని చాలామంది అనుకుంటుంటారు. బట్ బీ ఫార్మ్స్ అనేవి ఓన్లీ ప్రజెంట్, ఇప్పటి గురించి మాట్లాడటమే కాక మనకి ఎల్లప్పుడూ రెగ్యులర్ అనే ఉద్దేశంతో కూడా మనం బీ ఫార్మ్స్ని యూజ్ చేస్తూ ఉంటాం. అంటే నేను రోజు 6 గంటలకు ఇంటి దగ్గర ఉంటాను, రోజు 6 గంటలకి నేను ఇంటి దగ్గర ఉంటాను. ఎలా చెప్తాం? రోజు ఉంటాను. చాలామంది ఏం చేస్తుంటారంటే ఐ విల్ బీ అని చెప్పిస్తారు. నెక్స్ట్ విల్ బీ అనేది ఇక్కడ కరెక్ట్ కాదు. నేను ఇప్పుడు ఉన్నాను అన్న ఐ యామ్ అనే చెప్పాలి. ఎప్పుడూ ఉంటాను అని చెప్పాల్సి వచ్చిన యామ్ అనే చెప్పాలి. అంటే ఐఎమ్ ఎట్ హోమ్ అట్ 6 o'clock ఎవ్రీడే. నేను ప్రతిరోజు 6 గంటలకి ఇంటి దగ్గర ఉంటాను. ఐ యామ్, చూడండి, ఐ యామ్ ఎట్ హోమ్ అట్ 6 o'clock ఎవ్రీడే. ఓకే, సపోజ్ షీఈస్ ఎన్ ఎంప్లాయీ. షీ ఈజ్ నాట్ ఎట్ హోమ్ ఎట్ 11. షీఈస్ ఎన్ ఎంప్లాయీ. ఆమె ఒక ఎంప్లాయీ. She is an employee. She is not at home at 6 o'clock, at 11 o'clock. She is not at home. అంటే యూజువల్గా ఆమె 11 గంటలకు ఇంటిలో ఉండరు. Why? What's the reason? Because she is an employee. She goes to office at 9 o'clock and she comes back. She returns from at 6 o'clock. So she is not at home at 11. She is not at home. అంటే ఆమె ఉండరు. ఎప్పుడు ఉండరు? ఇప్పుడా? No. Every day, every time. ఏ రోజైనా 11 గంటలకు, ఎక్సెప్ట్ సండేస్, షీ ఈజ్ నాట్ ఎట్ హోమ్ అట్ 11 o'clock ఎనీ డే. అంటే ఉన్నాను, ఇప్పుడు ఉన్నారు అని చెప్పటమే కాక ఎప్పుడూ కూడా ఉంటారు అని చెప్పాల్సి వచ్చినా కూడా ఈ యామ్, ఈజ్, ఆర్లని మాత్రమే యూజ్ చేస్తుంటాం. ప్రజెంట్ గురించి చెప్పాల్సి వచ్చినా ఎప్పుడు, షీ ఈజ్ ఆల్వేస్ ఎట్ హోమ్. ఆమె ఎప్పుడూ ఇంటి దగ్గర ఉంది. షీ డజంట్ గో అవుట్. షీ డజంట్ లైక్ టు గో అవుట్. షీ ఈజ్ ఆల్వేస్ ఎట్ హోమ్. ఆమె బయటికి వెళ్ళటానికి ఇష్టపడరు. ఆమె ఎప్పుడు ఇంటి దగ్గరనే ఉంటారు. షీ ఈజ్ ఆల్వేస్ ఎట్ హోమ్. ఓకే, దే ఆర్ రిటైర్డ్. దే ఆర్ ఆల్వేస్ ఎట్ హోమ్. జస్ట్ కాల్ దెమ్ బిఫోర్ గోయింగ్. దే ఆర్ రిటైర్డ్. వాళ్ళు రిటైర్డ్ పీపుల్. దే ఆర్ ఆల్వేస్ ఎట్ హోమ్. వాళ్ళు ఎప్పుడు ఇంటి దగ్గరే ఉంటారు. దే ఆర్ ఆల్వేస్ ఎట్ హోమ్. జస్ట్ కాల్ దెమ్ బిఫోర్ గోయింగ్. ఓకే, అంటే దే ఆర్ ఆల్వేస్ ఎట్ హోమ్. వాళ్ళు ఎల్లప్పుడూ ఇంటి దగ్గరే ఉంటారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది? రెగ్యులర్గా ఎప్పుడూ ఒక టైం దగ్గర, ఒక చోటు, ఒకే దగ్గర ఉంటారు అని చెప్పాల్సి వచ్చినప్పుడు మనం కూడా ఈ యామ్, ఈజ్, ఆర్లనే యూజ్ చేస్తుంటాం. చాలామంది ఇక్కడ చేసిన తప్పు ఏంటంటే విల్ బీని యూజ్ చేస్తారు. ఓకే, ఐఎమ్ ఎట్ ఆఫీస్ నౌ. ఐ విల్ బీ ఎట్ హోమ్ అట్ 6 o'clock. ఐ విల్ బీ ఎట్ హోమ్ అట్ 6 o'clock. ఇది కరెక్టే. ఎందుకంటే నౌ ఐ యామ్ ఎట్ ఆఫీస్. ఈరోజు ఈవినింగ్ 6 o'clock, దిస్ ఈవినింగ్ అట్ 6 ఐ విల్ బీ ఎట్ హోమ్. దిస్ ఇస్ రైట్. ఓకే, అంతే తప్ప ఐ విల్ బీ ఎట్ హోమ్ అట్ 6 o'clock ఎవ్రీడే అని అనకూడదు. ఎందుకంటే విల్ బీ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్, ఇప్పటి నుంచి ఫ్యూచర్ చెప్పడానికి మాత్రమే మనం విల్ బీని యూజ్ చేస్తాం తప్ప రెగ్యులర్ చెప్పడానికి ఎప్పుడు మనం అమెజాన్లనే యూజ్ చేస్తాం. దే ఆర్ రిటైర్డ్. ఓకే, షీ ఈజ్ హోమ్ మేకర్. She's homemaker. She's at home. She doesn't go out. She's a homemaker and she is at home. She is an employee. She is an employee. She is not at home at 11 o'clock. She is at office. అంటే ఆమె ఎంప్లాయీ. ఆమె ఇంటి దగ్గర ఉండరు. 11 గంటలకు ఆమె ఇంటి దగ్గర ఉండరు. ఆమె ఆఫీస్లో ఉంటారు. ఇలా చెప్పడానికి మనం ఎప్పుడు ఏం యూజ్ చేస్తాం? అమెజాన్లోనే యూజ్ చేస్తాం. నాట్ విల్ బీ. విల్ బీ అనేది ఫ్యూచర్ చెప్పడానికి యూజ్ చేయాలి. అంతే తప్ప ప్రజెంట్ చెప్పడానికి, రెగ్యులర్గా ఉంటాను అని చెప్పడానికి కూడా మనం విల్ బీని యూజ్ చేయకూడదు. ఓకే, అండ్ సెకండ్ థింగ్, ఈ బీ ఫార్మ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు యామ్, ఈజ్, ఆర్ల తర్వాత బీయింగ్ రావటం. బీయింగ్
అమెజాన్ తర్వాత బీయింగ్ వస్తుంది. ఎప్పుడు వస్తుంది బీయింగ్ అనేది? ఓకే, దీనికి 2-3 ఉన్నాయి. ఎందుకంటే ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ పాసివ్ వాయిస్లో కూడా బీయింగ్ వస్తుంది. అయితే ఆ బీయింగ్ రావటం అనేది బీయింగ్ తర్వాత పాస్ట్ పార్టిసిపల్ వస్తుంది. బట్ ఇక్కడ బీయింగ్ని ఎలా యూస్ చేస్తున్నారో చూద్దాం. అంటే సపోజ్ యామ్, ఈజ్, ఆర్ తర్వాత బీయింగ్ రావటం. యు ఆర్ బీయింగ్ స్టూపిడ్ దీస్ డేస్. యు ఆర్ బీయింగ్ స్టూపిడ్ దీస్ డేస్ మీన్స్ యు ఆర్ ఎ నైస్ మ్యాన్. But you are being stupid these days. You are doing stupid things. అంటే you are being stupid. You are being stupid. You are nice man. But you are being stupid these days. ఇక్కడ you are being అనేటప్పుడు అర్థం ఏమవుతుందంటే నువ్వు మంచివాడివే కానీ ఈ మధ్య మరీ స్టూపిడ్ లాగా బిహేవ్ చేస్తున్నావు అని అర్థం. అంటే ఎప్పుడూ మంచివాడు, ఎప్పుడు అని చెప్పినప్పుడు యు ఆర్ గుడ్, యు ఆర్ ఎ నైస్ పర్సన్. బట్ దీస్ డేస్ ఆఫ్ లేట్ యు ఆర్ బీయింగ్ స్టూపిడ్. అంటే ఈ మధ్య నువ్వు మరీ స్టూపిడ్ లాగా ఉంటున్నావు. అంటే ఈ మధ్య కొంత టైం గురించి మనం మాట్లాడుతున్నాం. ఎప్పుడు చెప్పేటప్పుడు యు ఆర్ గుడ్, యు ఆర్ ఆల్వేస్ గుడ్, యు ఆర్ గుడ్ నౌ, యు ఆర్ ఆల్వేస్ గుడ్. అండ్ యు ఆర్ బీయింగ్ స్టూపిడ్ దీస్ డేస్ అంటే ఇప్పుడు కొంతకాలంగా ఈ మధ్య మరీ స్టూపిడ్ లాగా ఉంటూ ఉన్నావు అని చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ యామ్, ఈజ్, ఆర్ తర్వాత బీయింగ్ని యూస్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ డూయింగ్ స్టూపిడ్ థింగ్స్ అని చెప్పుకున్నాం. అలాగే హీఈస్ బీయింగ్ కేర్ఫుల్. హీ ఈజ్ బీయింగ్ కేర్ఫుల్. యూజువలీ హీఈస్ రెక్లెస్, ఓకే, అండ్ కేర్లెస్, ఓకే, బట్ హీఈస్ బీయింగ్ కేర్ఫుల్. ఈ మధ్య అతను కేర్ఫుల్గా ఉంటూ వస్తున్నాడు. వై? దే మే బి సో మెనీ రీజన్స్. ఓకే, హీ ఈజ్ రెక్లెస్ అండ్ హీ ఈజ్ రియల్లీ కేర్లెస్, బట్ హీఈస్ బీయింగ్ కేర్ఫుల్. ఈ మధ్య అతను కేర్ఫుల్గా ఉంటూ ఉన్నాడు. యు ఆర్, హీ ఈజ్ కేర్ఫుల్. అతను ఎప్పుడూ కేర్ఫుల్గా ఉంటాడు. హీఈస్ బీయింగ్ కేర్ఫుల్. ఎప్పటి గురించి మనం మాట్లాడదు. హీఈస్ బీయింగ్ కేర్ఫుల్ అంటే ఈ మధ్య ఆయన ఆఫ్ లేట్, ఓకే, దీస్ డేస్ ఇలాంటప్పుడు చెప్పేటప్పుడు హీఈస్ బీయింగ్ కేర్ఫుల్. యూజువలీ లెట్ us take another example. Usually he is not honest. Usually he is not honest. అతను నిజాయితీపరుడు కాదు. బట్ he is being honest with her. హీ ఈజ్ బీయింగ్ ఆనెస్ట్ విత్ హర్ అంటే ఆమెతో ఈ మధ్యకాలంలో అతను నిజాయితీగా ఉంటూ వస్తున్నాడు. అంటే ఇక్కడ బీయింగ్తో మనం ఏం చెప్తున్నాం? ఎప్పటి గురించి కాక ఈ మధ్యకాలంలో గురించి చెప్పేటప్పుడే. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి, అంటే గ్రామర్ పాయింట్ చెప్తున్నాం కాబట్టి, అదర్వైజ్ ఇట్ ఈస్ ఎన్ అన్నెసెసరీ థింగ్ ఇన్ డీడ్. అయితే అమెజాన్ల తర్వాత బీయింగ్ని చెప్పేటప్పుడు బీయింగ్ చెప్తున్నాం అంటే దాని అర్థం ఏంటంటే బిహేవియర్ గురించి చెప్తున్నాం. ఒక పర్సన్ బిహేవియర్ గురించి మనం చెప్తున్నట్టు హీఈస్ బీయింగ్ స్టూపిడ్ అంటే స్టూపిడ్లాగా బిహేవ్ చేస్తున్నాడు. హీఈస్ బీయింగ్ ఆనెస్ట్, ఆనెస్ట్ లాగా ఉంటూ ఉన్నాడు. ఇక్కడ బిహేవియర్ అంటే ఒక వ్యక్తి తాలూకా బిహేవియర్ని మనం చెప్తున్నాం. హీఈస్ బీయింగ్ ఆనెస్ట్, హీఈస్ బీయింగ్ స్టూపిడ్ అంటే ఈ మధ్య అలా ఉంటున్నాడు. అయితే ఇది యూజువల్గా మనం బిహేవియర్ గురించి చెప్తున్నప్పుడు యూస్ చేస్తామే తప్ప ఓకే యామిజార్లను ఫీలింగ్స్తో చెప్పేటప్పుడు యూస్ చేయం. సపోజ్ ఐఎమ్ హ్యాపీ అని అంటామే తప్ప ఐఎమ్ బీయింగ్ హ్యాపీ అని అనం. ఎందుకంటే హ్యాపీ అనేది ఇక్కడ ఫీలింగ్. ఓకే, షీ ఈజ్ వెరీ హ్యాపీ టుడే, షీ ఈజ్ వెరీ హ్యాపీ అంటాం తప్ప షీ ఈజ్ బీయింగ్ వెరీ హ్యాపీ అని అన్నాం. మనం కొంచెం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ బీయింగ్ వాడేటప్పుడు అమెజాన్లో తర్వాత బీయింగ్లో ఎప్పుడైనా ఒక వ్యక్తి బిహేవియర్ గురించి చెప్తున్నప్పుడు బీయింగ్ యూస్ చేస్తాం. కానీ అదే ఒక వ్యక్తి ఫీలింగ్స్ గురించి చెప్పేటప్పుడు మనం బీయింగ్ని యూస్ చేస్తాం. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బిహేవియర్ అండ్ ఫీలింగ్ అంటే ప్రవర్తన అండ్ ఒక మనసులో పుట్టే భావన, ఈ రెండింటికి తేడా. హీఈస్ బీయింగ్ కేర్ఫుల్ ఈజ్ కరెక్ట్, ఎందుకంటే కేర్ఫుల్గా ఉంటున్నాడు, ఇది అతను ప్రవర్తన. హీఈస్ బీయింగ్ కేర్ఫుల్ ఇలా మనం యూజ్ చేయొచ్చు. ఓకే, ఎందుకంటే ప్రవర్తన అనేది ఫీలింగ్ కాదు అక్కడ. అలాగే రమేష్ ఈజ్ బీయింగ్ డిఫికల్ట్, రమేష్ ఈజ్ బీయింగ్ డిఫికల్ట్ అబౌట్ మనీ అంటే కాస్త మరీ ఇబ్బందిగా ఉంటూ వస్తున్నాడు డబ్బుల విషయంలో. ఓకే, ఇట్స్ ఎ రియల్ ప్రాబ్లమ్ ఇన్ ఇట్. యు ఆర్ బీయింగ్ వెరీ కేర్లెస్ విత్ యువర్ స్టడీస్. మన పిల్లలతో ఏం చెప్తున్నాం అంటే యు ఆర్ ఆల్వేస్ గుడ్ బట్ యు ఆర్ బీయింగ్ వెరీ కేర్లెస్ విత్ యువర్ స్టడీస్. ఇక్కడ బీయింగ్ వెరీ కేర్లెస్ అనేది కూడా బిహేవియరే. నువ్వు మరీ కేర్లెస్గా బిహేవ్ చేస్తున్నావు విత్ యువర్ స్టడీస్. నీ స్టడీస్ పట్ల నువ్వు చాలా కేర్లెస్గా బిహేవ్ చేస్తున్నావు. బికాస్ ఇది కూడా మనకి కేర్లెస్ అనేది కూడా బిహేవియర్కి సంబంధించిందే, ఫీలింగ్కి సంబంధించింది కాదు. ఓకే, యు ఆర్ బీయింగ్ సిలీరా, ఎవరికో చెప్తున్నాం ఫ్రెండ్, యు ఆర్ బీయింగ్ సిలీరా. ఓకే, డోంట్ బీ యాంగ్రీ, ఐ డింట్ రియల్లీ మీన్ ఇట్. నేను ఏదో అనేసాను, ఐ డింట్ రియల్లీ మీన్ ఇట్.
ఓకే, డోంట్ బీ యాంగ్రీ, యు ఆర్ బీయింగ్ సిల్లీ. ఇక్కడ సిల్లీ అనేది కూడా నువ్వు సిల్లీగా బిహేవ్ చేస్తున్నావు అని చెప్పడం అనమాట. యు ఆర్ బీయింగ్ సిల్లీ, డోంట్ బీ యాంగ్రీ. ఐ సెడ్ సంథింగ్ బట్ ఐ డింట్ రియల్లీ మీన్ ఇట్. నేను ఆ ఉద్దేశంతో అనలేదు, ఐ డింట్ రియల్లీ మీన్ ఇట్. ఓకే, బట్ యు ఆర్ బీయింగ్ సిల్లీ. ఇక్కడ సిల్లీ అనేది కూడా మనకు అక్కడ అతని ఫీలింగ్ కాదు, అతని ప్రవర్తన మాత్రమే. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా బిహేవియర్ గురించి చెప్తున్నప్పుడు మనం అమెజాన్ తర్వాత బీయింగ్ చెప్పి యు ఆర్ బీయింగ్ సిలీ, యు ఆర్ బీయింగ్ కేర్లెస్ ఇలా చెప్తాం. ఓకే, ఐఎమ్ బీయింగ్ హ్యాపీ ఇలా చెప్పాం, ఎందుకంటే ఈ హ్యాపీ, సాడ్, షీఈస్ బీయింగ్ సాడ్ ఇది కూడా చెప్పాం. షీఈస్ సాడ్ అని చెప్తాం, షీఈస్ బీయింగ్ సాడ్ అని చెప్పాం, ఎందుకంటే సాడ్ అనేది ఒక ఫీలింగ్స్తో యూజువల్గా మనం బీయింగ్ని యూజ్ చేయం. ఇక్కడ చాలామందికి ఒక డౌట్ రావచ్చు, సార్ ద చపాతీ ఈజ్ బీయింగ్ ప్రిపేర్డ్, ద గేట్ ఈజ్ బీయింగ్ పెయింటెడ్, ఇలాంటి మాటలు మాట్లాడుతుంటాం కదా. ఆ బీయింగ్కి ద గేట్ ఈజ్ బీయింగ్ ప్రిపేర్డ్, సో పెయింటెడ్. ద చపాతీ ఈజ్ బీయింగ్ ప్రిపేర్డ్. ఇక్కడ ఈజ్ బీయింగ్ తర్వాత ఈ ఈజ్ బీయింగ్కి ఆ ఈజ్ బీయింగ్కి తేడా ఏంటి? మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే షీఈస్ బీయింగ్ కేర్లెస్, యు ఆర్ బీయింగ్ సిల్లీ. ఇక్కడ మనకి సిల్లీ, కేర్లెస్ ఇటువంటి మాటలు వస్తున్నాయి. ఇది యామ్, ఈజ్, ఆర్ తర్వాత బీయింగ్ తర్వాత ఇటువంటి ఓకే బిహేవియర్కి సంబంధించిన మాటలు వస్తున్నాయి. ఇది బీ ఫామ్. ఉంటూ ఉన్నావు, సిల్లీగా ఉంటూ వస్తున్నావు. యు ఆర్ బీయింగ్ స్టూపిడ్ అండ్ మీన్ యు ఆర్ డూయింగ్ స్టూపిడ్ థింగ్స్, యు ఆర్ బీయింగ్ సిల్లీ. ఇలా అంటే నువ్వు అలా ఉంటూ వస్తున్నావు, స్టూపిడ్గా ఉంటూ వస్తున్నావు, సిల్లీగా ఉంటూ వస్తున్నావు, కేర్లెస్గా ఉంటూ వస్తున్నావు అని అర్థం ఇక్కడ ఉండడం వరకే. అలా కాకుండా యామ్ ఈజ్ ఆర్ బీయింగ్, చపాతీ ఈజ్ బీయింగ్ ప్రిపేర్డ్, అక్కడ బీయింగ్ తర్వాత ప్రిపేర్డ్ అనే పాస్ట్ పార్టిసిపల్ ఉంది. దట్ ఈస్ పాసివ్ వాయిస్ ఆఫ్ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. వీఆర్ ప్రిపేరింగ్ చపాతీస్, చపాతీస్ ఆర్ బీయింగ్ ప్రిపేర్డ్, చపాతీ ఈజ్ బీయింగ్ ప్రిపేర్డ్, అది పాసివ్ వాయిస్. ఓకే, దానికి దీనికి సంబంధం లేదు. అది మనం ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్ నేర్చుకుంటున్నప్పుడు, దాని పాసివ్ వాయిస్ నేర్చుకుంటున్నప్పుడు చూద్దాం. ఓకే, సో ఇలా యామ్ ఈజ్ ఆర్ తర్వాత బీయింగ్, ఇది మంచి ఎక్స్ప్రెషన్ స్పోకెన్ ఇంగ్లీష్లో. యు ఆర్ బీయింగ్ స్టూపిడ్, యు ఆర్ స్టూపిడ్ కాదు, యు ఆర్ బీయింగ్ స్టూపిడ్. యు ఆర్ గుడ్ మ్యాన్, యు ఆర్ ఎ గుడ్ పర్సన్, బట్ యు ఆర్ బీయింగ్ స్టూపిడ్. ఈ డిఫరెన్స్ని జాగ్రత్తగా తెలుసుకొని యూజ్ చేయండి. నెక్స్ట్ బీ ఫామ్స్లోనే దేర్ ఈజ్ అంటే దేర్ ప్లస్ బీ ఫామ్. దేర్ ఈజ్, దేర్ ఆర్, దేర్ వాజ్, దేర్ వర్, దేర్ విల్ బీ, దేర్ హ్యాస్ బీన్, దేర్ హ్యావ్ బీన్ ఇలాంటివి కూడా యూజ్ చేస్తుంటాం. వెన్ దేర్ ఈజ్ అంటే ఏంటి అసలు అంటే we use there is to say that something is exists and something is not exist. ఓకే, అంటే సమ్వేర్ ఎట్ సమ్ టైమ్ ఏదో ఒకటి ఉన్నది అని చెప్పడానికి మనం ఉన్నది, ఉన్నారు అని చెప్పడానికి దీన్ని యూజ్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ దేర్ ఈజ్ ఎ హోల్ ఇన్ యువర్ బ్యాగ్, డోంట్ క్యారీ ఇట్. దేర్ ఈజ్ ఎ హోల్ ఇన్ యువర్ బ్యాగ్, దెర్ ఈజ్ ఎ హోల్. ఈజ్ అనేది హోల్ అనేది సింగులర్ కాబట్టి ఇక్కడ దెర్ ఈజ్ అని వాడాం. దెర్ ఈజ్ ఎ హోల్ ఇన్ యువర్ బ్యాగ్, డోంట్ క్యారీ ఇట్. ఏదో కన్నా ఉంది బ్యాగ్కి, క్యారీ చేయొద్దు. ఓకే, దేర్ ఈజ్ స్నో ఆన్ ద మౌంటైన్. ఎక్కడికో మనం హిమాచల్ ప్రదేశ్ వెళ్ళాం, ఓకే, డార్జిలింగ్ వెళ్ళి అక్కడికి వెళ్ళేసరికి వీ డోంట్ ఫైండ్ ఎనీ స్నో. ఓకే, ఇట్ ఈస్ జస్ట్ లైక్ ఆల్ అదర్ సిటీస్. ద సిటీ ఈస్ జస్ట్ లైక్ ఆల్ అదర్ సిటీస్. వీ డోంట్ ఫైండ్ ఎనీ స్నో అండ్ వీ ఆస్క్ సమ్ పీపుల్ దట్ where to find the snow and all. Okay, immediately they told you have to travel most 100 kilometers from here and you have to book a truck and you have to go away from this city and you have to travel 100 kilometers from here, then you can find snow. What to do? There's nothing to do. So we book a క్యాబ్, దెన్ ఒక ట్రావెల్ చేసి ఎంతో దూరం వెళ్ళినప్పుడు అక్కడ మనకి స్నో కనిపించింది ఎక్కడో. అప్పుడు ఏమంటున్నాం అంటే దెర్ ఈస్ స్నో ఆన్ ద మౌంటైన్, ఐ థింక్ ఇట్ ఇస్ వెరీ ఫార్, హౌ టు గో దేర్. దెర్ ఈస్ స్నో, దెర్ ఈస్ స్నో ఆన్ ద మౌంటైన్. దెర్ ఈజ్ అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాం, అక్కడ స్నో ఉంది అని అర్థం కాదు, అలా తీసుకున్నా పర్లేదు. స్నో ఉంది, ఆ మౌంటైన్ మీద స్నో ఉంది. ఏముంది? స్నో ఉంది. స్నో ఈజ్ అని అనలేము. కాబట్టి మనం ఇంట్రడక్షన్గా ఇదేం చెప్తున్నాం అంటే దేర్ ఈజ్ అని మొదలుపెట్టి దేర్ ఆర్ అని మొదలుపెట్టి చెప్తాం. దేర్ ఈజ్ స్నో ఆన్ ద మౌంటైన్, ఐ థింక్ ఇట్స్ వెరీ ఫార్, ఇలా మనం చెప్పుకుంటూ వస్తాం. దేర్ ఈజ్ ఎ మ్యాన్ ఎట్ ద డోర్. దేర్ ఈజ్ ఎ మ్యాన్ ఎట్ ద డోర్. ఇక్కడ మనం ఆ మ్యాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, ఒక మనిషి ఉన్నాడు అని చెప్తున్నాం. దేర్ ఈజ్ ఎ మ్యాన్ ఎట్ ద డోర్. హూ ఇస్ దట్? శ్రీ త్రూ ద డోర్ ఐ. హూ ఇస్ దట్? ఐ డోంట్ నో. ఓకే, సీ త్రూ ద
డోర్ ఐ. ఆ డోర్ ఐ నుంచి చూడు, సీ త్రూ ద డోర్ ఐ, దెర్ ఇస్ అ మ్యాన్ అట్ ద డోర్. ఇక్కడ దేర్ ఈజ్ అని ఎందుకు చెప్తున్నాం? బికాస్ అక్కడ ఒక మనిషి ఉన్నాడు. ఇక్కడ అక్కడ అని చెప్పినా చెప్పకపోయినా పర్లేదు, అక్కడ ఒక మనిషి ఉన్నాడు అంటే మనం ఇక్కడ ఏం చెప్తున్నాం? దేర్ ఈజ్ అనేది టు ఇంట్రడ్యూస్ ఇండెఫినెట్ సబ్జెక్ట్. ఒక తెలియని ఒక సబ్జెక్ట్ని గురించి మనం ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు మనం దెర్ ఈజ్, దేర్ ఆర్ అనేవి యూస్ చేస్తాం. దెర్ ఈజ్ ఎ మ్యాన్. ఇక్కడ ఇద్దరున్నారు అని చెప్పాల్సి వచ్చింది అనుకోండి, అక్కడ మెన్ అవుతారు. ఓకే, అప్పుడు మెన్ అని చెప్పినప్పుడు మనం ఎలా చెప్తాం? దేర్ ఆర్ చెప్తాం. దేర్ ఆర్ 2 men at the door. ఓకే, దేర్ ఆర్ 2 dogs at the garbage dustbin. ఇలా మనం చెప్తాం. ఓకే, అంటే వి యూజ్ దేర్ ఈజ్, ఏదో ఒకటి ఉంది అని చెప్పడానికి దేర్ ఈజ్ని యూజ్ చేస్తాం. అండ్ వి టు ఇంట్రడ్యూస్ ఇండెఫినెట్ సబ్జెక్ట్ని, ఒక కొత్త విషయాన్ని మనం పరిచయం చేయడానికి కూడా మనం దేర్ ఈజ్ని యూజ్ చేస్తాం. దెర్ ఈజ్ ఎ కౌ, వీఆర్ టెలింగ్ టు సమ్వన్ దెర్ ఈజ్ ఎ కౌ, వేర్ ఈజ్ ఇట్? సీ, దేర్ ఈజ్ ఎ ట్రీ, ద కౌ ఈజ్ అండర్ ద ట్రీ. దేర్ ఈజ్ ఎ కౌ, వేర్ ఈజ్ ఇట్? సీ ఇట్. దేర్ ఈజ్ ఎ ట్రీ అండ్ దట్ కౌ ఈజ్ అండర్ ద ట్రీ. ఇక్కడ ఎందుకని చెప్తున్నాం? దెర్ ఈజ్ ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేస్తున్నాం కాబట్టి దెర్ ఈజ్ ఎ కౌ అని అన్నాం. వేర్ ఈజ్ ఇట్ అంటే దెర్ ఈజ్ ఎ ట్రీ అని చెప్తున్నాం. అక్కడ ట్రీ ఉంది. ద కౌ ఈజ్ అండర్ ద ట్రీ. ఓకే, ఎవరికో చెప్తున్నాం దెర్ ఈజ్ ఎ డాగ్ ఇన్ ద కిచెన్. వాళ్ళు చూసుకోవట్లేదు. ఓకే, దే ఆర్ చిట్ చాటింగ్. నౌ వీ ఆర్ జస్ట్ గివింగ్ ఇన్ఫర్మేషన్. ఓకే, దెర్ ఈజ్ ఎ డాగ్ ఇన్ ద కిచెన్, గో అండ్ సీ. ఐ థింక్ ఇట్ మే ఈట్ ఆల్ ద ఫుడ్ యూ హ్యావ్ కుక్డ్. ఓకే, అది తినేయచ్చు నువ్వు వండిందంతా. సో దెర్ ఈజ్ ఎ డాగ్ ఇన్ ద కిచెన్, గో అండ్ సీ. There is a stranger roaming in your street, be careful. For the last 2 days, I have been watching him. There is a stranger roaming in your street, be careful with him. Try to find who is he. Okay. So, ilaga, there are 2 shops. Evarko chepparu, akadiki vellu, go there and you find a shop. ఓకే, ఇట్స్ అవైలబుల్ దేర్, జస్ట్ యూ బై ఇట్ అండ్ కమ్ బ్యాక్ అని చెప్తాం. బట్ అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత హీ కాల్స్ us. దేర్ ఆర్ 2 shops. విచ్ షుడ్ ఐ గో? విచ్ షుడ్ ఐ బై ఫ్రమ్? దేర్ ఆర్ 2 shops. ఇలా మనకి దేన్నైనా చెప్తున్నప్పుడు దేర్ ఈజ్ అండ్ దేర్ ఆర్ని మనం యూస్ చేస్తుంటాం. సో ఇక్కడ మనం బీని రెగ్యులర్ చెప్పడానికి యూస్ చేస్తున్నాం, అండ్ యామ్ ఈజ్ ఆల్ తర్వాత బీయింగ్గా యూస్ చేస్తున్నాం, అండ్ దేర్ ఈజ్ దేర్ ఆర్. ఓకే, ఇన్ దిస్ లెసన్ అండ్ ఐ విల్ గివ్ యూ ఎక్సర్సైజెస్. ఓకే, ట్రై టు డూ ద ఎక్సర్సైజెస్ అండ్ ఫైండ్ ఆన్సర్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ స్టూడెంట్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు వీడియో దిగువ సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోలు పొందండి.